ఇయర్ ఎండింగ్ అంటే జస్ట్ క్యాలెండర్ చేంజ్ మాత్రమే అని అంటారు కొందరు. తాగుబోతులు మాత్రం ఫుల్లుగా తాగడానికి వచ్చే లైసెన్స్ గా భావిస్తుంటారు. అసలు డిసెంబర్ 31 నైట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే మందుబాబులు ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి మందుబాబుల్ని భారీ సంఖ్యలో పట్టుకున్నారు పోలీసులు. న్యూ ఇయర్ కదా అని తాగి బండి నడిపితే చూస్తూ ఊరుకునేది ముందే హెచ్చరికలు జారీ చేసింది నగర పోలీసు శాఖ. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా రోడ్ల మీద ఇష్టారాజ్యం చేస్తే అస్సలు సహించేది లేదని తెగేసి చెప్పింది. ఎందుకంటే ఈ సందర్భంగా కొందరు యువకులు నానా హంగామా సృష్టిస్తుంటారు. తాగి ఇష్టమొచ్చినట్టు బండి నడుపుతూ హడావిడి చేస్తుంటారు. కొందరైతే ఏకంగా రేసులు పెట్టుకుని యాక్సిడెంట్లు చేస్తుంటారు. వీళ్లను కట్టడి చేయడం పోలీసులకు సవాలుగా నిలుస్తోంది. ఒక పక్క మందుబాబుల వీరంగం, మరో పక్క ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, వీటితో పాటు లా అండ్ ఆర్డర్ ను మెయింటైన్ చేయడం అంటే మాటలు కాదు. ఈ సీన్ అంతా ముందే ఊహించిన పోలీసులు మందుబాబులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అయినా సరే వీటినెవ్వరూ లెక్క చేసినట్టే కనిపించలేదు. గత ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో సిటీ మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 1800 మందుబాబులను పట్టుకున్నారు. ఈసారికి సంఖ్య బాగానే తగ్గించాలన్నది సిటీ పోలీసుల టార్గెట్. ఆ దశగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కానీ ఇవేవీ ఫలించినట్టు కనిపించలేదు. గతంలో కంటే ఎక్కువ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. నగరంలో 30 చోట్ల, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో మరో 20 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ పోలీసులకు కూడా డ్యూటీ వేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, సికింద్రాబాద్, కూకట్పల్లి, అల్వాల్, బోయిన్పల్లి, మేడ్చల్, షామీర్పేట్, అత్తాపూర్, మొయినాబాద్ ప్రాంతాల్లో భారీ ఎత్తున తనిఖీలు చేశారు. తాగి బండి నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎన్ని హెచ్చరికలు చేసినా జనం మాత్రం తమ తాగుడు తమదే అన్నట్టు రెచ్చిపోయారు. అసలు పోలీసులు హెచ్చరికలంటే లెక్కలేనట్టుగా తాగి ఊగిపోయారు. మత్తులో పడి చిత్తుగా బండి నడుపుతూ అడ్డంగా బుక్కైపోయారు. దీంతో 3 కమిషనరేట్లతో కలిపి ఏకంగా 4000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేశారు. వీటిలో 1650 వాహనాలను సీజ్ చేశారు. వీళ్లలో 2 వీలర్లే ఎక్కువ. తాగి బండి నడిపిన మహిళలను కూడా పట్టుకున్నారు పోలీసులు. 4 మహిళలైతే ఏకంగా 300 పాయింట్లు తాగేశారు. రాత్రంతా తాగి బండి నడిపి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన మందుబాబులపై ప్రస్తుతం పోలీసులు రివర్స్ రివెంజ్ తీర్చుకుంటున్నారు. ఒక్క మాటలో చెబితే చుక్కలు చూపిస్తున్నారు. 50 లోపు పాయింట్లు వచ్చిన వాళ్లకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. 50+ వస్తే బండి సీజ్ చేయడంతో పాటు కోర్టులో హాజరుపరుస్తారు. తర్వాత రోజు నుంచి వారం రోజుల పాటు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. అలా కాదంటే ఏడాది పాటు లైసెన్స్ రద్దు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు అధికారులు. పట్టుపడ్డ వాళ్లు బ్యాచులర్స్ అయితే వాళ్లకే కాదు, తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. ఇదే పెళ్లైన వాళ్లు పట్టుబడితే అతడి భార్య సమక్షంలో పరువు పోయేలా కౌన్సిలింగ్ ఇస్తారు. 3 కమిషనరేట్ల పరిధిలోని కౌన్సిలింగ్ సెంటర్లు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ అట్రాక్షన్ ఇదిగో ఇతడే. తాగిన మైకంలో ఏకంగా పోలీసుల్నే నానా బూతులు తిట్టాడు. మత్తు దిగాక ఎంత నాలిక ఖర్చుకున్నా ఇలాంటి వాళ్లను అంత తేలిగ్గా వదిలేది లేదంటున్నారు పోలీసులు. పోలీసుల మీదే తిరగబడే వాళ్లకు భారీ ఎత్తున బడిత పూజ ఖాయమంటున్నారు. వీళ్లపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి విషయాలు ఎప్పుడైనా వ్యవస్థ మొత్తం నన్ను నాశనం చేసారు. నన్ను ఫస్ట్ మీరు ఏం చేసినా ఎన్ని చేసినా కోర్టు తీసుకపోయినా చేస్తా. ఫస్ట్ నా పేరు తీసాను. మొత్తం మీద ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా మందుబాబుల వీరంగం ఇదిగో ఇలా నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంది. గత ఏడాది కంటే ఈసారి మరిన్ని ఎక్కువ కేసులు నమోదు కావడం చూస్తుంటే వీళ్లకు మాత్రం భయం భక్తి లేదని తెలుస్తోంది. కౌన్సిలింగ్లు, లైసెన్సులు రద్దు లాంటి సాదాసీదా చర్యలు చాలడం లేదనిపిస్తోంది అంటున్నారు కొందరు. వీళ్లని లాగే వదిలేస్తే లేనిపోని ప్రమాదాలు చేసి రోడ్డున వెళ్లే ఇతరుల మృతికి కారణమవుతారు. కాబట్టి మరింత కఠిన దండన అవసరమని కోరుతున్నారు.